వాగ్దానం ఉందని చెప్పండి. నీకు ఇచ్చిన వాగ్దానం ఉన్నది, దాన్ని గట్టిగా పట్టుకుంటే నువ్వు వస్తావు కూడుకోడా. నువ్వు గట్టిగా పట్టుకోపోతే రావు. నువ్వు వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటే నాకు ఈ వాక్యం ఉంది, ఈ వాగ్దానం ఉంది, ఈ వాగ్దానం నెరవేరాలని చెప్పి పరిగెడతావు దేవుని సన్నిధిగా. వాక్యాన్ని పట్టుకోలేదనుకోండి అసలు రానే రావు, కనబడవు. నువ్వు కనపడకపోతే నీ పిల్లలు ఏం కనపడతారు దేవుని సన్నిధిలో? మీరు ఆలోచించండి. మీరు కనబడకపోతే మీ పిల్లలు కనపడరు. మీ పిల్లలకు గనక దేవుని సన్నిధిలో కనబడే విషయాన్ని మీరు నేర్పియకపోతే రేపు మీ తల పగిలిపోతాయి. వారు యవ్వన వయసులోకి వచ్చిన తర్వాత మీకు కంపం పట్టిద్ది. బీపీలు, షుగర్లు, తలనొప్పిలు, నిద్రలు ఏముండవు. పిచ్చెక్కి రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ, రోడ్ల చుట్టూ. ఏంట్రా బాబు నా పరిస్థితి? నువ్వు మందిరానికి వెళ్ళలేదు, నీ పిల్లలు రాలేదా? హల్లెలూయా, హల్లెలూయా. బాగా ఆలోచించండి. ఈరోజు నీ పిల్లలు ఇప్పుడైనా నిన్ను అడిగారా, ఇంట్లో కుటుంబ ప్రార్థన జరగట్లేదు చేసుకుందామని? ఈరోజు మందిరం ఉంది ఎందుకు వెళ్ళలేదని ఇప్పుడు నేను అడిగారా నీ పిల్లలు? నువ్వు అడిగావా నీ పిల్లల్ని? ఇప్పుడైనా వచ్చారా మందిరానికి? ఒకవేళ అలాంటి ఆలోచనలు, తలంపులు మీ ఇంట్లోనే లేవు అంటే ఆల్రెడీ మీ ఇల్లు మిడునాగుల పుట్ట. మీ ఇల్లు పెద్ద సింహాలు నివసించే గృహ. అంటే అర్థం ఏంటంటే మిడునాగులు ఏం చేస్తాయి చెప్పండి? కదిలిస్తే బుస్సుమని లెగుస్తాయి అనమాట. ఇంట్లో ఎవరిని కదిలిచ్చినా ఏం చేస్తారు? బుస్సులు కొడుతుంటారు అంతా. బుస్సని ఉప్పుపాటమస్ నీళ్ళలోంచి పైకి లెగిసి బుస్సని కొట్టింది నీళ్ళని పైకి. బఫిలో కూడా ఏం చేస్తుంటది? అని ఉంటుంది అనమాట, దున్నటానికి, గుద్దటానికి. ఆలోచించండి బాగా. అట్లా ఇంట్లో వాళ్ళందరూ ఉంటారన్నమాట. డి అంటే డి కొడటానికి రెడీగా ఉంటారనమాట. మా సుజీ వాళ్ళ ఇంట్లో డి అంటే డి అనమాట, మామూలు డి ఉండదు. గుద్దుడు, తిట్టుకోవడమే తిట్టుకోవడం. తర్వాత ఏదైతే అది అయింది. హల్లెలూయా. ఆలోచించండి బాగా. మీ ఇల్లు ఎలా ఉంది ఈరోజు? మిడునాగులు పుట్టలాగుందా? ఏదైనా ఎవరైనా ఒక్క మాట చెప్తే సరే అనలేకపోతున్నాం, ఓకే అనలేకపోతున్నాం. బుస్సమ లెగుస్తుంది వారం. నువ్వు ప్రార్థనకు రాకపోతే ఈ బుస్స అంటమే కదా, కాట్లు కూడా పడతాయి అని చెప్పండి. దెబ్బలు కూడా పడతాయి. ఒకళ్ళు తన్నుకుంటారు, జుట్లు విక్కుంటారు, తిట్టుకుంటారు, ఇక పిచ్చబూతులు తిట్టుకుంటారు. మిడునాగుల పుట్ట. పాము ఏం చేసిద్ది? పిల్లలు పుట్టిన తర్వాత ఏం చేసిద్ది? పాలిచ్చి పెంచిద్దా? స్నేక్ ఏం చేసిద్ది? అమ్మా మీ ఎవరికి తెలీదా? పిల్లల పాము పుట్టిన తర్వాత పిల్లల్ని ఏం చేసిద్ది? పాము చంపేసిద్దండి. అదే పని చేస్తారు మీరు కూడా. మీ ఇళ్లలో గాయాలుంటాయి, మనసిక గాయాలుంటాయి, హృదయంలో గాయాలుంటాయి, మైండ్కి మానసికంగా గాయాలుంటాయి. కొన్ని ఇళ్లలో అయితే ఇంకా భయంకరంగా శరీరానికి కూడా గాయాలుంటాయి. భార్యకో, భర్తకో, పిల్లలకో. కారణం ఏంటి అంటే సమాజంగా కూడుకోవు. చెప్పిన ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకోవు. అందుకనే ఈరోజు నీ ఇంట్లో గాయాలని చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కూడా మీలాగా మారితే, ఒక మనిషిని మార్చుకోవడానికి మనము విపరీతంగా తిడతాం, ఇంకేం చేస్తాం? స్తుతి మించితే కొడతాం. ఇదే పని దేవుడు నీకు కూడా చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో. మనం ఆ మనిషి మీద బలప్రయోగం చేస్తాం. అదే బలప్రయోగం నువ్వు పాపములో ఉన్నప్పుడు దేవుడు నీ మీద చేస్తే నీ గతి ఏమవునో ఆలోచించండి బాగా. అందుకనే ప్రభు అంటున్నాడు, సమాజంగా కూడుకొనండి, నా ఆత్మ మీ మధ్య కదులును గాక.
మీరు అనుకోవచ్చు, ఈ మంగళవారం కుదరలేదు ఏం కాదులే, శుక్రవారం కుదరలేదు ఏం కాదులే, ఆదివారం వెళ్దాం, ఆదివారం కుదరలేదులే నెక్స్ట్ సండే వెళ్దాం, లేదులే లైవ్ చూద్దాం. లైవ్ ఎవరికి? ఆపరేషన్ చేయించుకున్న పేషెంట్లకి, కుంటోడికి, గొడ్డోడికి, మోగోడికి, చెవిటోడికి, అంగహీనులకి, బెడ్ మీద పనుకొని లెగవలేని వాళ్ళకి లైవ్. అన్నీ బాగున్నాడు, ఏం చేయాలా చెప్పండి గట్టిగా? హఠాత్తుగా జ్వరం వచ్చింది, అసలు లెగవలేని పరిస్థితి, వాళ్ళు లైవ్ పెట్టుకునేనా? అలా ఎవరికి లైవ్ అని అడగండి. ఎవరికి లైవ్? గుడ్డోడికి లైవ్, మూగోడికి లైవ్, అంగహీనులు నడవలేనోడికి లైవ్ అండి, హాస్పిటల్లో పేషెంట్లకి లైవ్. అన్నీ బాగుంటాయి, వాళ్ళకి లైవ్ ఎందుకండి? ఆలోచించండి. ఒకవేళ దూర ప్రాంతంలో ఉన్నారనుకోండి, జాబ్ పని మీద, మన అందరే బ్రదర్ లాగా పోయి ఆ కాశ్మీర్లో నాడో చేస్తున్నాడు అనుకుని, ఆయనకు కావాలి లైవ్, మనకెందుకు లైవ్? ఒకవేళ పని మీద వేరే ఊరు వెళ్ళాం, దూర ప్రాంతంలో వెళ్ళాం, హైదరాబాద్కి వెళ్ళాం, ఈ ఆదివారం కుదరలేదు లైవ్. సమాజంగా మీరు కూడుకోవట్లేదు కనుక దేవుని యొక్క నిరీక్షణ మీలో లేదు. ఓర్పు, అసలు ఓపికే ఉండట్లేదు మీలో. ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకోవట్లేదు. పక్కన వాళ్ళకి చెప్పండి. ఇప్పుడైతే మీరు సమాజంగా కూడుకున్నప్పుడు వాక్యాన్ని ఎక్కువగా పట్టుకుంటారు మీరు. ఇప్పుడైతే ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకుని, యెహోషువాబాదు ప్రార్థన ఉందా, సొలొమోను ప్రార్థన ఉందా, నినివే పట్టణస్థుల ప్రార్థన ఉందా? మీరు ఆలోచించండి. తర్వాత పేతురు పట్టబడినప్పుడు సంఘమంతా చేసిన ప్రార్థన ఉందా? ఈ ప్రార్థనలన్నీ కూడా, మేడగదిలో సమాజంగా కూడి ప్రార్థన ఉందా? ఈ ప్రార్థనలన్నీ కూడా వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేసేవాళ్ళు. ఆమెను చెప్పండి. ఎందుకంటే వాళ్ళు సమాజంగా కూడుకుంటున్నారు కాబట్టి వాక్యం అధికంగా చెప్పబడతా ఉంది, వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటున్నారు. మనం నెలకొకసారి, వారానికి ఒకసారి అంటే మీరు ఆలోచించండి. శరీరానికి ఆహారం 3 పూట్ల పెడితేనే వల్ల కావట్లా, ఆత్మకి వారానికి ఒక్కసారి మీరు అన్నం పెడితే మీ ఆత్మ బతికిద్దా, చచ్చిద్దా, ఐసీలో ఉంటుందా, ఎక్కడ ఉంటుంది మీరు చెప్పండి. వారానికి ఒక్క రోజు మీ ఆత్మకు ఆహారం పెడితే మీ ఆత్మ ఐసీలో ఉంటుందా, లేకపోతే సమాధిలో ఉంటుందా, ఇంట్లో ఉంటుందా? రోషం కలిగి సాతాన్ని చెరగదొక్కిద్దా? అసలు వినపడట్లా నాకు, ఎవ్వరు మాట్లాడతలా. శరీరానికి వారానికి ఒకసారి అన్నం పెడతాము, సో ఓకేనా? మీ ఇంటికి వచ్చి వంటగది తాళం వేస్తా, ఆదివారం ఓపెన్ చేద్దాం, ఆదివారమే వండుకోవాలి, ఆదివారమే అన్నం తినాలి, ఏదైనా ఆదివారమేకి, మిగతా వారం రోజులు ఏం తినొద్దు అని అంటే ఏమైంది శరీరం? చెప్పండి. హాస్పిటల్లో జాయిన్ అయ్యి సెలైన్లు పెడతారు వరుసగా, ఆర్ఎంపీని తీసుకొచ్చి వరుసగా ఇక్కడ పనుకోబెట్టి అందరికి ఏం చేయాలా? సెలైన్లు పెట్టాలా? మరి నీ ఆత్మ పరిస్థితి ఏందని అడగండి పక్కన వాళ్ళని. నీ ఆత్మ పరిస్థితి ఏంటి? సమాజంగా కూడుకున్నప్పుడు, వాక్యం వచ్చినప్పుడు, పరిశుద్ధ ఆత్మ యొక్క అభిషేకం వచ్చినప్పుడు, దేవుని ఆత్మ చేత నింపుదల వచ్చినప్పుడు, గట్టిగా చెప్పండి, ఆ దేవుని ఆత్మ నింపుదల వచ్చినప్పుడు గట్టిగా నీ ఆత్మ బూస్టప్ అయింది. మీరు చెప్పండి, ఫీడింగ్ చేయాలా? ఆహారం పెడితేనే మనం ఎదుగుతాం. సమాజంగా కూడుకున్నప్పుడే మన ఆత్మకి ఏమొస్తుంది చెప్పండి? బలం వస్తుంది. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడైతే మన ఆత్మ బలంగా ఉంటుంది, అంటే వాక్య ఆహారం పెడతామో, ఆరాధన చేసి దేవుని ఆత్మ చేత నింపబడతామో, దర్శనాలు చూస్తామో, వాగ్దానాలు చూస్తామో, ప్రవచనాలు చూస్తామో, ఆమె చెప్పండి. అప్పుడు మన ఆత్మ బలంగా ఉంటే వాగ్దానాలను మనం స్వతంత్రించుకుందాము గాక, సాతానుని ఎదిరించుదుము గాక, శోధనలు చికాకులు జయించుదుము గాక, బంధకములను తెంచుదుము గాక, సంఖ్యలు తెగిపోవును గాక, కుటుంబాలలో మార్పు వచ్చును గాక. ఫస్ట్ మిస్టేక్ అదే. విశ్వాసంలో నేను ఎదగలేకపోతున్నా, ప్రార్థన చేయలేకపోతున్నా, నాలో ఓర్పు ఉండట్లా, కోపం వస్తుంది. ఎందుకు ఇదన్నీ అని అడగండి. సమాజంగా కూడుకొనక